హలో ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం. ఇక్కడ చూడండి, నడి రోడ్డు మీద వాటర్ ప్లాంట్. ఇక్కడ కొత్త మాధవరావు గారు స్మారకార్థంగా కళ్యాణరావు గారు నిర్మించిన వాటర్ ప్లాంటు మళ్ళీ మూలమలుపులో ఇక్కడ సీసీ కెమెరా ఉండాలి, ఇది తీసేశారు. ఇక్కడ కళ్ళు బాటిల్ పెట్టారు. దగ్గరికి తీసుకొస్తాను ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇదిగో బజ్జీలు తీసుకున్నారు, క్లియర్ చూడండి బస్. ఎర్ర ముద్దలు, నల్ల ముద్దలు, పసుపు ముద్దలు మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక్క నిమిషం, ఎందుకంటే చూడండి. ఇలాంటివి పెట్టి ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం తప్ప పెట్టిన వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసి పెట్టింటారు, కానీ అది తప్పు. ఇలాంటి సంఘటనే మన ఊరిలో చాలా జరిగాయి, కానీ అందులో ఒకటి సీసీ కెమెరాలో పడడం జరిగింది. మరి ఇది సీసీ కెమెరాలో పడలేదు. నేను ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ వాటర్ ప్లాంట్ నడిపే కుమార్ నరసింహ అన్న కూడా ఉండే ఇందాకనే. మళ్ళీ అట్లా తిరిగి వచ్చేలోపు వెళ్ళిపోయాడు ఆయన. వాయినోడు చూసింటాడు అనుకుంటా, ఇది ఆయనకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి బస్, ఇదే ఇది. మా నాయకుడు ఇట్లాంటివి ఒకవేళ ఉంటే కన్నా తీసి సైడ్కి పెట్టండి, సైడ్కి పాడేసేయండి. కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తినొద్దు, దాంట్లో మత్తు పదార్థాలు కలిపి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇటువంటి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మన మీద అటాక్ చేయడానికి కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పాడు. అందుకే మేము దీంట్లో తినదలుచుకోలేదు. ఏదో గుడ్డు ఉడక, ఇది ఉడకబెట్టిన గుడ్డ మంచిదే. ఉడకబెట్టలేదు బస్, ఉడకబెట్టలేదు ఇది. అంటే నేను ఇవల్ల చేస్తున్నాను కదా, ఒకవేళ ఇదో ఉడకబెట్టలేదు ఇది. ఇంత గలీజ్ ముండా కొడుకులు ఉంటారని అస్సలు అనుకోలేదు బస్. అసలు ఒకరి మీద తప్పు పట్టాలన్నా, ఒకరు తప్పు చేయాలన్నా సరే, తప్పు చేశాడు వాడు ఇటువంటి పెట్టిండంటే వానికే తగులుతుంది తప్ప దీనిలో దాటిన వాళ్ళకు, దీనిలో తొక్కిన వాళ్ళకు, దీనిలో ముట్టుకున్న వాళ్ళకు ఎవరికి తగులదు. ఇదంతా భ్రమ, ఇది మూఢనమ్మకం. ఈ పట్టించుకోవద్దు. దీనికోసం అని చెప్పేసి మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ వాని మీద 20,000, 30,000, 40,000, 50,000 దుర్మానం వేసి ఎందుకు? ఫస్ట్ మనం మూఢనమ్మకాలను వీడాలి. మూఢనమ్మకాలను వీడాలి అని అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మూఢనమ్మకం ఏ నుంచి పుట్టుకొచ్చిందో, దాని మూలం ఏడుందో మీరు కనిపెడితే ఇలాంటివి పుట్టనే పుట్టవు. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై భారత రాజ్యాంగం, జై హింద్.